స్టోరీ టైం తెలుగు. మనం ముందు భాగంలో చూసినట్లుగా శంకర్ తన చెల్లెలు పెళ్లి చేయడానికి తనకున్న కాస్త పొలం అమ్మి కొంత అప్పు చేసి పెళ్లి జరిపిస్తాడు. తరువాత కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతూ తన కూతురి పెళ్లి చేసే సమయానికి తన దగ్గర ఏమీ ఆస్తిపాస్తులు లేక కూతురి పెళ్లి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా అదే చెట్టుపైన ఉన్న ఒక అమ్మాయి ఆత్మ అతన్ని గమనిస్తూ ఉంటుంది. తరువాత ఏమి జరిగిందో ఈ భాగంలో చూద్దాం. ఎవరబ్బా ఇతను? గత కొన్ని రోజులుగా ప్రతిరోజు చాలా దిగాలుగా ఏదో ఆలోచిస్తూ తనలో తాను బాధపడుతూ ఉంటాడు. విషయం ఏమిటో అడిగి తెలుసుకోవాలి అనుకుని కిందకు చూసేలోపే అక్కడ నుండి శంకర్ వెళ్ళిపోతూ కనిపిస్తాడు. అరే, విషయం తెలుసుకోవాలనుకునే లోపే వెళ్ళిపోతున్నాడు. సరే చూద్దాం. ప్రతిరోజు ఇక్కడే కాసేపు ఎలానో కూర్చుంటాడు కదా, రేపు మాట్లాడదాంలే. ఇక ఆ రోజు మొదలు ఆత్మ శంకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 2 రోజులు గడుస్తున్నాయి. శంకర్ మాత్రం కనిపించడు. ఏమై ఉంటుందబ్బా, ప్రతిరోజు యథావిధిగా వచ్చే ఇతను 2 రోజులుగా కనిపించట్లేదు. ఏమైందో ఏమిటో, నేనే అతని ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకోవాలి అనుకుని అక్కడ నుంచి అదృశ్య రూపంలో ఆత్మ శంకర్ ఇంటికి వెళ్తుంది. అక్కడ శంకర్ పరిస్థితిని చూసి షాక్ అవుతుంది. శంకర్ కూతురి పెళ్లి ఎలా చేయాలా అన్న ధ్యాసలో ఆలోచిస్తూ ఆటో నడుపుతూ యాక్సిడెంట్కి గురవుతాడు. అదృష్టవశాత్తు చిన్నపాటి దెబ్బలతో బయటపడతాడు. కాళ్లకు చేతికి గాయాలతో కట్లు కట్టుకుని మంచంపై పడుకుని ఉన్న శంకర్ దగ్గరికి అతని భార్య తులసి వస్తుంది. ఏంటండి ఇలా జరిగింది? ఇంత పరధ్యానంగా ఆటో నడిపితే ఎలా? మీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? బాధపడకు తులసి, ఏదో ఆ సమయంలో అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో అలా జరిగిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. ఓహో, ఆర్థిక పరిస్థితి సరిగా లేక పేదరికం కారణంగా కూతురు పెళ్లి జరిపించలేక బాధపడుతున్నాడన్నమాట. శంకర్కి నేనెలా అయినా సహాయం చేయాలి అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తరువాత గాయం నయం కావడంతో శంకర్ మరలా ఆటో తీసుకుని బయలుదేరుతాడు. రోజులాగానే ఆ రోజు కూడా అడవిదారిన చెట్టు కింద కూర్చుని తిందామని అనుకునేలోపే పక్కనే ఒక మూట కనిపిస్తుంది. తటపటాయిస్తూనే ఆ మూటని విప్పి చూస్తాడు. అందులో బంగారం, కొంత డబ్బు కనిపిస్తాయి. అవి చూసిన శంకర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలే నిజాయితీపరుడైన శంకర్, ఈ అడవి దారిలో ఈ నగల మూటని ఎవరు పడేసుకున్నారో పాపం, వాళ్ళ సొమ్ము వాళ్ళకి దక్కాలంటే ఈ మూటను తీసుకెళ్ళి పోలీసులకు అప్పగిస్తే మంచిది అనుకుని మూట తీసుకుని వెళ్ళిపోతాడు. అది విన్న ఆత్మ, అయ్యో, నేనేదో అతని కష్టాలు తీరుతాయి కదా అని ఈ నగల మూట అతని కంటపడేలా పెడితే ఇలా అయిందేంటబ్బా అని వాపోతుంది. కానీ శంకర్ నిజాయితీకి చాలా సంతోషపడుతుంది. నేను సరైన వ్యక్తికే సహాయం చేయబోతున్నానన్నమాట. ఒరే శంకర్, నీతో శశి విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? మనం చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్టు మన శశికి వరసైనవాడు శ్యామల కొడుకు ఉండగా బయట సంబంధం చూడడం ఎందుకురా? ఏంటమ్మా నువ్వు అనేది? వాళ్ళు ఎక్కడా, మనం ఎక్కడా? ఎంత చెల్లెలైతే మాత్రం శశిని కోడలు చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? అడగడం కూడా మనకు అత్యాశ అవుతుంది. ఏంట్రా అత్యాశ? అది మాత్రం ఈ ఇంటి నుండి వెళ్ళిన పిల్ల కాదురా. నీకు ఉన్నదంతా త్యాగం చేసి దాని పెళ్లి చేశావు. ఆ మాత్రం కృతజ్ఞత అయినా దానికి ఉండదంటావా? ఏమోనమ్మా, నాకైతే నమ్మకం లేదు. నీ ఇష్ట ప్రకారం వెళ్ళొద్దాం. ఒక మంచి రోజు చూసుకుని ఆటోలో తల్లిని భార్యని తీసుకుని శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బాగున్నావా శ్యామల? హా, నాకేంటమ్మా, బాగానే ఉన్నాను. ఇంటి నిండా నౌకర్లు, చేతి నిండా డబ్బు. ఏంటమ్మా, ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు? ఇంట్లో ఎందుకుంటారమ్మా? మీ అల్లుడు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళారు. అత్తయ్య మావయ్య ఫంక్షన్కి వెళ్ళారు. మనోడు ఎలా ఉన్నాడమ్మా? వాడికేంటమ్మా, రాజా. ఫ్రెండ్స్, పార్టీలు, వాడి రేంజే వేరు. అయినా మీరేంటి చెప్పా పెట్టకుండా అందరూ ఒకేసారి వచ్చారు? ఏంటి, నాతో ఏమైనా పని పడిందా? అవునమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము. అదే, మన శశి లేదు, శశికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము.
అంటూ ఉండగా, అయితే పెళ్ళికి ఏమైనా సహాయం కావాలని అడగడానికి వచ్చారా ఏంటి? అది కాదే శ్యామల, ఎంతైనా అది నీ మేనకోడలు. ఎవరికో బయట సంబంధం చేయడం కన్నా నువ్వు నీ కొడుక్కి చేసుకుంటే బాగుంటుంది అని అడుగుదామని వచ్చాము. నీకోసం అన్నయ్య ఎన్నో చేశాడు. ఈ రకంగానైనా అన్నయ్య రుణం తీర్చుకున్నదాని అవుతావు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏదో నా అదృష్టం బాగుండి నేను ఇంటి కోడలనయ్యాను, అంతేకాని మీరు చెయ్యబట్టి కాదు. అలాగని నీ మనవరాల్ని నా కోడలను చేసుకోమని అడగడానికి వచ్చేస్తారా? నా కొడుక్కి కోట్ల కట్నం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నాతో అంటే అన్నారు కానీ మా అత్తంటి వాళ్ళ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాకండి. ఈలోగా శ్యామలకి ఫోన్ వస్తుంది. హాయ్ రేణు, పార్టీకా? వస్తానే, రెడీ అవుతున్నా. ఈలోగా గెస్టులు ఇంటికి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోగానే స్టార్ట్ అవుతాను అని ఫోన్ పెట్టేస్తుంది. శ్యామల ప్రవర్తనకు ముగ్గురు చాలా బాధపడతారు. ఏం మాట్లాడకుండా అక్కడ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మా, ఎందుకు బాధపడతావు? శ్యామల గురించి తెలుసు కదా, అయినా నీ మాట కాదనలేక వచ్చాను. ఇక ఆ విషయం మర్చిపో. రోజులాగానే శంకర్ మరలా ఆటో తీసుకుని వెళ్తాడు. దారిలో ఆగి చెట్టు కింద కూర్చుని ఉండగా ఇక లాభం లేదు. శంకర్ చాలా నిజాయితీపరుల్లా ఉన్నాడు. నేనుగా సహాయం చేస్తే తీసుకోలేదు. ఇక తనకు కనిపించి ఏదో విధంగా సహాయం చేయాలి. బాబాయ్, బాబాయ్. ఎవరబ్బా? మాట వినిపిస్తుంది, మనిషి కనబడట్లేదు. ఇటు చూడండి బాబాయ్, నీ పక్కనే ఉన్నాను. ఎవరు నువ్వు? దయ్యం దయ్యం. కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. అసలు ఎవరు నువ్వు? నాకెందుకు సాయం చేయాలనుకుంటున్నావు? బాబాయ్, మీ గురించి, మీ సమస్య గురించి నాకు పూర్తిగా తెలుసు. నా పేరు దివ్య. చనిపోయి ఎన్నో రోజులైంది. నేనొక ఆత్మని. ఎన్నో నెలలుగా ఇదే అడవిలో తిరుగుతూ ఉన్నాను. ఇక నా గురించి అంటారా? నేను కూడా ఒక పేదింటి అమ్మాయిని. అందరి అమ్మాయిలానే నేను కూడా ఎన్నో కలలు కన్నాను. కానీ పేదరికంతో నా పెళ్లి చేయలేక నా తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే వారి బాధ చూడలేక ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకున్నాను. కానీ ఆత్మహత్య మహాపాపం కదా, అందుకే నా ఆత్మకి విముక్తి లభించలేదు. నా ఆత్మకి విముక్తి లభించడానికి పరిష్కారం కోసం అడవంతా తిరుగుతూ ఉండగా ఒక స్వామీజీ కనిపించి, ఎవరికైనా ఒక మంచి పని కోసం సహాయం చేస్తే నీకు విముక్తి లభిస్తుంది అని చెప్పారు. అందుకే నాలా ఇంకొక అమ్మాయి జీవితం కాకూడదని మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. అయ్యో తల్లి, నీ కథ వింటే నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ నాకు కష్టపడకుండా లభించే ధనంతో, నాది కాని దానితో నా కూతురు పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. అయ్యో బాబాయ్, నీ విషయం నాకు నీకు నగల మూట దొరికినప్పుడే అర్థమైంది. అందుకే మీ కష్టాలు తీరే ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఆ రహస్యం ఏంటి, ఏమి చెప్పబోతుంది తర్వాయి భాగంలో చూద్దాం.